హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, నేను పోయిన వారం ఏ విధంగా అయితే భరణి గారు ఎలిమినేట్ అవుతారని చెప్పానో అదేవిధంగా భరణి గారు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటి వరకు నేను ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న వాళ్ళు ఖచ్చితంగా వారే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ వారం కూడా నేను చెప్పే వ్యక్తే ఖచ్చితంగా ఈరోజు ఎలిమినేషన్ జరుగుతుంది, ఎలిమినేట్ అవుతుంది. ఎందుకంటే ఈమెకు ఓటింగ్స్ అసలు రాలే ఎక్కువ. చాలా వరకు ఓటింగ్ అనేది పడిపోయింది. అది అసలు లేదు ఓటింగ్ ఎక్కువ. అంటే ఈమె మీద నెగిటివిటీ ప్రకారమో లేకపోతే ఏ విధంగానో కానీ ఓటింగ్స్ అయితే ఎక్కువ జరగలేదు ఈమెకి. ఈ వారం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఎలిమినేట్ రమ్య గారు. ఈ వారం ఖచ్చితంగా హౌస్ నుంచి ఈమె ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఒక్కొక్కరు ఓటింగ్ ఏ విధంగా జరిగిందో మీకు చెప్తా ఫ్రెండ్స్. తనుజ గారు 38% ఓటింగ్తో ఫస్ట్ స్థానంలో ఆమె ఉంది. తర్వాత కళ్యాణ్ గారు, ఈయన ఓటింగు కింద స్థాయి నుంచి ఎక్కడికో పడిపోయిందనుకున్న ఓటింగు అసలు క్రమక్రమేణా పెంచుకుంటూ తన గ్రాఫ్ పెంచుకుంటూ తన ఓటింగ్ శాతం కూడా పెంచుకుంటూ సెకండ్ ప్లేస్కి వచ్చిండు. 21%తో సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ గారు ఉన్నారు. తర్వాత దివ్య గారు, ఈమె కూడా జెన్యున్గా ప్లే చేస్తుంది. ఏదున్నా జెన్యున్గా చెప్పేస్తుంది. ఒకటి మనసులో ఒకటి బయట ఒకటి అనేది ఈమెకు ఉండదు. ఈమె కూడా థర్డ్ ప్లేస్లో ఉంది. ఈమె 10%తో థర్డ్ ప్లేస్లో ఉంది. తర్వాత మన రాము రాథోడ్, ఈ వారం పాపం ఇతని గేమ్ ఎక్కువ అవపడలేదు. అంటే భరణి గారు ఎలిమినేట్ అవ్వగానే ఆయన తట్టుకోలేకపోయారు, ఒంటరిగా అన్నట్టు ఫీల్ అవుతుండు రామ్ రాథోడ్. తర్వాత చాలా ఇబ్బంది కూడా పడుతుండు. కానీ అయినప్పటికీ ఇతను ఓటింగ్ బాగానే ఉంది. ఇతను 4th స్థానంలో ఉండు 9%తో ఇతను కూడా 4th స్థానంలో ఉండడం జరిగింది. తర్వాత సంజన గారు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఏ విధంగా గేమ్ మార్చుతారో కూడా ఎవరికి తెలియదు. కానీ తన మాటల ద్వారా హౌస్మేట్స్ని చాలా బాధ పెడుతుంది. తనుజాని అయితేంది, రీతు చౌదరిని అయితేంది, చాలా వరకు వాళ్ళని మనసును బాధ పెట్టే ఒక అమ్మాయిని అన్నని మాటలు కూడా అన్నీ వాళ్ళ మనసును కూడా బాధ పెట్టడం జరుగుతుంది. సంజన గారు 5th ప్లేస్లో ఉన్నారు. ఈమెకు ఓటింగ్ పర్సెంట్ 8.91%తో ఈమె 4th ప్లేస్లో ఉండడం జరిగింది, 5th ప్లేస్లో ఉండడం జరిగింది. తర్వాత రీతు చౌదరి, ఈమె ఓటింగ్ ఏందో అసలు చాలా వరకు తగ్గిపోతుంది. అసలు రీతు చౌదరి ఓన్లీ గేమ్స్ ఆడకుండా ఓన్లీ ప్రేమ, లవ్ అని బయట వినపడుతుంది. దాని ద్వారా ఈమె ఓటింగ్ కూడా చాలా పర్సెంటేజ్ తగ్గిపోయింది. కానీ లాస్ట్కు ఉన్న వాళ్ళ దాంతో ప్రకారం చూసుకుంటే ఈమె ఓటింగ్ కొద్దిగా పర్వాలేదు. ఈమె 7% ఓటింగ్ రావడం జరిగింది. తర్వాత శ్రీనివాస్ గారు, ఈయన కూడా గేమ్ కరెక్ట్ లేదు. జనాలు కూడా ఈయన ఇక్కడ విషయాలు అక్కడ చెప్పేటట్టు, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పేటట్టు అనిపిస్తుంది. చాలా వరకు జనాలకు కూడా ఈయన మీద కొద్దిగా ఈయన నెగిటివిటీ ఉంది ఈయన మీద. ఎందుకంటే ఈయన ప్రతి విషయం ఒకరి విషయం ఇంకొకరికి, ఇంకొకరి విషయం ఇంకొకరికి చెప్పడం జరుగుతుంది. ఈయన శ్రీనివాస్ గారు కూడా 5%తో ఓటింగ్తో ఈయన ఉన్నాడు. తర్వాత ఇక లాస్ట్ పర్సన్ ఈ వారం ఖచ్చితంగా హౌస్ నుంచి వెళ్ళిపోయే పర్సన్ ఈమె రమ్య గారు. ఈమెకు ఓటింగ్ కూడా ఎక్కువ జరగలేదు, చాలా తక్కువ ఓట్లు శాతం నమోదైంది. ఈమెకి ఆల్రెడీ పాపం ఇంతకుముందే బయట వ్యతిరేకత ఉండడం వలన లోపలికి వచ్చిన తర్వాత తనుజని వీళ్ళని అనడం వల్లనే ఓటింగ్ కూడా తగ్గడం జరిగింది. రమ్య గారికి 3% ఓట్లు మాత్రమే నమోదయ్యాయి ఈ వారం. ఈ విధంగా చివరి స్థానంలో రమ్య గారు ఉండడం జరిగింది. తర్వాత నాగార్జున గారు కొన్ని ప్లేట్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళకి. అయితే రమ్య ఫేక్ మ్యాన్స్ అనే బోర్డు మాదిరి మెడలో వేయడం జరిగింది. ఆవిడ స్టాండింగ్లో వచ్చినప్పుడు నేను ఎలాంటి బాండ్స్ పెట్టుకోనని ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అవే బాండింగ్ వెళ్తున్నట్టు అది కూడా కొంచెం ఫేక్గా అనిపిస్తుంది అని రమ్య గారు చెప్పడం జరిగింది. మరి అవునా, ఆవిడ ఎందుకు మారి ఉంటుందని నీ అభిప్రాయంలో నాగార్జున గారు అడిగారు. నేను ఆమె టీంలో జాయిన్ అవ్వట్లేదంటూ రమ్య ఆన్సర్ ఇచ్చింది.
అంత చిన్న కారణం గురించి మాధురి మారిపోతుందా అని నాగార్జున గారు క్వశ్చన్ చేశారు. నాకు అలా అనిపించింది సార్ అని చెప్పడం జరిగింది. ఇంకేమైనా ఉందా నాకు తెలియదు సార్ అని రమ్య చెప్పడం జరిగింది. ఇక రమ్య ఇచ్చిన ట్యాగ్కి మాధురి రిప్లై ఇవ్వడం జరిగింది. నేను ఎవరికి దూరంగా లేను సార్, అందరితో ఈక్వల్గా ఉన్నాను. ఆమె అలా ఫీల్ అవుతుంది. మరి ఆమె కూడా బాండింగ్ వద్దని చెప్పింది కదా, మరి ఎందుకు బాండింగ్ కోరుకుంటుంది? నా దగ్గరికి ఇప్పటికి వరకు హౌస్లో 5 సార్లు నా దగ్గరకు వచ్చి నీ ప్రేమ నాకు దొరకట్లేదు, నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అని అడిగి ఇప్పుడు ఫేక్ బాండ్ అంటూ నా మెడలో ఎందుకు బోర్డు వేయాలంటూ మాధురి గారు అడగడం జరిగింది. మాధురి మాటలకి రమ్య హౌస్లోకి వచ్చిన 3-4 డేస్ చాలా బాగుంది సార్. తర్వాత ఒక టాస్క్ జరిగింది, అందులో నేను వేరే మెంబర్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల తనలో మార్పు రావడం జరిగింది. దీంతో ఒకే రమ్య తనూజను నువ్వు నామినేట్ చేసినప్పుడు చెప్పిన రీజన్ ఏంటి? నేను హౌస్లో బాండింగ్ పెట్టుకోవడానికి రాలేదు, నీకు లాగా అన్నావు కదా, మరి అలాంటి నీకు ఎందుకు మాధురి దగ్గర బాండింగ్ అని నాకు సూటిగా అడిగారు. ఈ ప్రశ్నకు రమ్య కాస్త పాపం తడబడింది. అంటే నేను ఎందుకు మాట్లాడలేదు అన్నా సార్, అంతే, నాకు ఎలాంటి బాండింగ్ అక్కర్లేదని రమ్య చెప్పింది. ఆ వెంటనే తనుజకి అవకాశం ఇచ్చారు నాగార్జున గారు. తనుజ మ్యానిపులేటర్ అనే బోర్డు రమ్య మెడలో వేసింది. ఎవరైనా సింగిల్గా కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి వారు వేరే వాళ్ళతో గొడవ పడేలా మ్యానిపులేట్ చేస్తుందని తనుజ చెప్పడం జరిగింది. ఇంతలో నాగార్జున గారు తనుజని ఒక ప్రశ్న అడిగారు. మాధురిని నీది ఫేక్ బంధమా అని అడిగితే, లేదు సార్, నేను ఆవిడపై అరుస్తున్నాను, తిట్టేస్తున్నాను, కానీ ఆవిడ నాతో ఎక్కువగా కనెక్ట్ అయిపోయారు. వచ్చినప్పుడు నాన్న నాన్న అని నా పైన చాలా చెప్పారు. మరి ఇప్పుడు మీరెందుకు క్లోజ్ అవుతున్నారు? ఇది నాకు నెగటివిటీగా అవుతుందని కూడా నేను చెప్పాను సార్, కానీ దానికి ఆవిడ ఒప్పుకోలేదు. లేదు, నేను జెన్యున్గా ఉన్నాను, నాకు నీతో కంఫర్టబుల్గా ఉంది, నువ్వు నన్ను తోసేసినా వెళ్ళను అని నాతో అన్నారు సార్ అని తనుజ చెప్పడం జరిగింది. దీంతో నాగార్జున గారు, అంతేనా పాప, లేక నాన్న రాజాతో రిప్లేస్ చేసావా అని నాగార్జున గారు అడగడం జరిగింది. లేదు సార్, ఒకవేళ నాకంటే ముందు నువ్వు ఎలిమినేట్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతానని కూడా మాధురి గారికి చెప్పాను అని తనుజ అంది. డిమాండ్ భవన్ని నాగార్జున గారు ఈసారి అభినందించారు. గేమ్ మాత్రం చాలా బాగా ఆడావయ్యా, నువ్వు బురదలో ఆ జెండాలు పీకుతుంటే మాధురి టీం వణికిపోయిందని నాగార్జున గారు అన్నారు. ఇక డిమాండ్ పవన్ గారు కళ్యాణ్ మెడలో ఇమ్మెచ్యూరిటీ బోర్డు వేశాడు. తెలిసియో తెలియకో తప్పు చేసినప్పుడు మెచ్యూరిటీతో అర్థం చేసుకుని ఒప్పుకోవాలి సార్, కానీ వాడు అది ఒప్పుకోడు. బెడ్ టాస్క్లో నేను వాడిని టచ్ చేయనని మాట ఇచ్చాను, అందుకే వాడిని అసలు తోయలేదు, కానీ వాడు నలుగురితో కలిసి నన్ను తోసేసాడు. అదే నేనే గేమ్లోనే చూశాను, కానీ ఇప్పటికీ వాడు మేము మోసం చేశామంటూ చెప్పుకుంటున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వాడు అర్థం చేసుకోడు. ఇప్పటికీ వెన్నుపోటు పొడిచారని, నన్ను మోసం చేశారని అంటాడు సార్ అని డిమాండ్ పవన్ నాగార్జున అన్నారు. దీంతో కళ్యాణ్ చెప్పిన సమాధానం విని నాగార్జున గారు ఒక ప్రశ్న అడిగారు. ఇమానుయల్తో నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు నామినేషన్ స్లిప్పింగ్ కోసం ఎవరిని నామినేట్ చేస్తావని చెప్పావని నాకు అడిగితే తనుజ సార్ అని కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఎందుకు చేయలేదు అని నాకు సూటిగా అడిగారు. అంటే అప్పటికే తనుజని రమ్య నేను అనుకున్న పాయింట్స్తో నామినేట్ చేసింది, అందుకే చేయలేదు. అందులో నాది తప్పు సార్, నేను చెప్పిన పేరు నామినేట్ చేయలేదని కళ్యాణ్ గారు అన్నారు. దాంతో ఇమానుయల్ నువ్వు స్లిప్ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ మాట స్లిప్ అయ్యాడని ఫీల్ అయ్యావని నాకు అడిగారు. అవును సార్, అంటే అప్పటికప్పుడు పేరు ఎందుకు మార్చుకున్నాడు? అవతల వ్యక్తికి తను నామినేట్ చేద్దామనుకున్న విషయం తెలియకూడదని అలా చేశాడా అనేది నాకు అర్థం కాలేదు సార్. అందుకే కళ్యాణ్ తనని నామినేట్ చేద్దామనుకున్న పాయింట్ తనుజకి తెలియనే అక్కడ ఆపి మరీ చెప్పాను సార్ అని ఇమానుయల్ చెప్పడం జరిగింది. కళ్యాణ్ చెప్పినట్లు తనుజ నామినేట్ చేయలేదని నీకేమైనా కోపం వచ్చిందా, లేక సంజన చేశాడని నీకు కోపం వచ్చిందా అని నాగార్జున గారు అడిగారు. సంజన గారు చేశాడని నాకు కోపం ఏం రాలేదు సార్, ఇమానుయల్ అనడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.